నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను విజయ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణలో కొనసాగుతున్న మున్సిపల్ ఎన్నికల పోలింగ్, పలు చోట్ల బారులు తీరిన ఓటర్లు. హైదరాబాద్ 3 కార్పొరేషన్లుగా జీహెచ్ఎంసీ విభజన. జీహెచ్ఎంసీ కమిషనర్గా ఆర్వి కర్నర్, సైబరాబాద్ కమిషనర్గా శ్రీజన, మల్కాజ్గిరి కమిషనర్గా వినయ కృష్ణారెడ్డి బాధ్యతలు. కొత్త 3 కార్పొరేషన్లకు ప్రత్యేక అధికారి నియామకం, బాధ్యతలు స్వీకరించిన జయేష్ రంజన్. సాయంత్రం టీ20 వరల్డ్ కప్ లో టీమిండియాకు షాక్, ఓపెనర్ అభిషేక్ శర్మకు అస్వస్థత. డీటెయిల్స్ చూస్తే, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ని రాష్ట్ర ప్రభుత్వం 3గా విభజించింది. జీహెచ్ఎంసీతో పాటు సైబరాబాద్, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్లుగా విభజిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ 3 కార్పొరేషన్లకు కమిషనర్లను నియమించింది. జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్నర్ను కొనసాగిస్తూ సైబరాబాద్ కార్పొరేషన్ కమిషనర్గా శ్రీ జనను, అదేవిధంగా మల్కాజ్గిరి కార్పొరేషన్ కమిషనర్గా వినయ కృష్ణారెడ్డిని కమిషనర్లుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పాత గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 150 డివిజన్ల డీలిమిటేషన్తో 243 అయ్యాయి. విలీన మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థల పరిధిలో 57 డివిజన్లు ఏర్పాటయ్యాయి. మొత్తం 300 డివిజన్లను విస్తరించిన జీహెచ్ఎంసీని రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనా సౌలభ్యం, అధికార వికేంద్రీకరణ లక్ష్యాలతో 3 కార్పొరేషన్లుగా విభజించింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ని రాష్ట్ర ప్రభుత్వం 3గా విభజించింది. జీహెచ్ఎంసీతో పాటు సైబరాబాద్, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్లుగా విభజిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ 3 కార్పొరేషన్లకు కమిషనర్లను నియమించింది. జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్నర్ను కొనసాగిస్తూ సైబరాబాద్ కార్పొరేషన్ కమిషనర్గా శ్రీ జనను, మల్కాజ్గిరి కార్పొరేషన్ కమిషనర్గా వినయ కృష్ణారెడ్డిని కమిషనర్లుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పాత గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 150 డివిజన్లు డీలిమిటేషన్తో 243 అయ్యాయి. విలీన మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థల పరిధిలో 57 డివిజన్లు ఏర్పాటయ్యాయి. మొత్తం 300 డివిజన్లను విస్తరించిన జీహెచ్ఎంసీని రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనా సౌలభ్యం, అధికార వికేంద్రీకరణ లక్ష్యాలతో 3 కార్పొరేషన్లుగా విభజించింది.
జిహెచ్ఎంసీ స్పెషల్ ఆఫీసర్గా సీనియర్ ఐఏఎస్ అధికారి జయేష్ రంజన్ను నియమించింది తెలంగాణ ప్రభుత్వం. 5 ఏళ్లు అధికారంలో ఉన్న మేయర్, డిప్యూటీ మేయర్లతో పాటు కౌన్సిల్ సభ్యులుగా వ్యవహరించిన కార్పొరేటర్ల పదవీ కాలం ముగిసింది. దీంతో స్పెషల్ ఆఫీసర్ పాలన ప్రారంభం కావడంతో ఎన్నికలు మళ్లీ జరిగి మేయర్, డిప్యూటీ మేయర్లను ఎన్నుకునేంత వరకు స్పెషల్ ఆఫీసర్ పాలన కొనసాగనుంది. ఈ నేపథ్యంలో జిహెచ్ఎంసీ కార్యాలయంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఖైరతాబాద్, గోల్కొండ, చార్మినార్, సికింద్రాబాద్, రాజేంద్రనగర్, శంషాబాద్ జోన్లలో జిహెచ్ఎంసీ కార్పొరేషన్ ఏర్పడగా మల్కాజ్గిరి, ఉప్పల్, ఎల్బీనగర్ జోన్లతో ఎంఎంసీ ఏర్పడింది. అలాగే షేర్లింగంపల్లి, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్ జోన్లతో సైబరాబాద్ కార్పొరేషన్ ఏర్పడింది. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. పోలింగ్ సరళిని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని పరిశీలించారు. ఎన్నికల సంఘం బిల్డింగ్లో వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ సరళిని ఆమె పరిశీలించారు. ఎన్నికల పరిశీలకులు కలెక్టర్ల ద్వారా వివరాలను అడిగి తెలుసుకుంటున్నారు. అలాగే రాష్ట్రంలో ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎప్పటికప్పుడు వెబ్ కాస్టింగ్ ద్వారా పరిశీలిస్తున్నారు. స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. 13వ వార్డు 27వ నెంబర్ పోలింగ్ స్టేషన్లో దొంగ ఓట్లు వేస్తున్నారని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. కాంగ్రెస్ నాయకులు పదే పదే పోలింగ్ స్టేషన్ లోపలికి బయటకు రావడంపై మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో పోలీసులు పోలింగ్ స్టేషన్ నుంచి ఇరు పార్టీల నేతలను పంపించేశారు. इलेक्शन अफसर చూసుకుంటారు जीवो बताओ जीवो పెట్టు वो जीवो बताओ मैं एंटर मार करा देखो ये जीवो पेपर इष्टమైన पेपर लिखो तो पेपर जीवो सर वापस ఆఫీస్ లో సంబంధం లేదు అయితే వదిలేయండి అడిగాండి పంపిస్తే ఎవరిని పంపించకండి పంపిస్తే ఇద్దరిని పంపిస్తాం అర్థమైందా ఓకే అనే ఎలక్షన్ సాఫ్ గా చేయండి పక్షపాతం వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపాలిటీలో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. 13వ వార్డు 27వ నెంబర్ పోలింగ్ స్టేషన్లో దొంగ ఓట్లు వేస్తున్నారని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. కాంగ్రెస్ నాయకులు పదే పదే పోలింగ్ స్టేషన్ లోపలికి బయటకు రావడంపై మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో పోలీసులు పోలింగ్ స్టేషన్ నుంచి ఇరు పార్టీల నేతలను పంపించేశారు.
फोन తీసుకో ఇప్పుడు వివో చూస్తుండదు. నీకు ఎలక్షన్ రూల్స్ తెలుసా? తెలుసా? ఒక నిమిషం ఆగన్న. ఎలక్షన్ రూల్స్ తెలుసా? పిఓ గారు ఓకే అంటే ఏపీ మని మాకు ఆర్డర్ ఏజెంట్ అబ్జెక్షన్ చేస్తే పిఓ అబ్జెక్షన్ చేస్తే మరి వెరిఫై చేస్తారు. వెరిఫై చేసి ఓకే అంటే ఓకే. పంపి సార్ ఫస్ట్ సార్ అది మంచిర్యాల జిల్లా హైటెక్ సిటీలోని 227వ బూత్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు రాష్ట్ర కార్మిక మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి. ప్రజాపాలన ప్రభుత్వంలో ఎన్నికలు పారదర్శకంగా స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించబడుతున్నాయన్నారు. కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో ప్రజలంతా సంతృప్తిగా ఉన్నారని, గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చినప్పటికీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టి ప్రజలకు సంక్షేమ పథకాలను సమర్థంగా అందిస్తోందన్నారు. ప్రస్తుత ప్రజాపాలనలో ఎక్కడా పోలీసు ఒత్తిడి లేదని స్పష్టమైంది. గత ప్రభుత్వ హయాంలో ప్రజాస్వామ్యాన్ని హరించి ఎన్నికలు నిర్వహించకుండా బెదిరింపులకు పాల్పడి ఏకగ్రీవాలు చేయించిన ఘటనలు ఉన్నాయన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. ప్రభుత్వంలో వచ్చిన తర్వాత మొదటిసారిగా రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎలక్షన్స్ జరుగుతాయి. రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం గ్యారంటీ స్కీమ్స్ ఇంప్లిమెంటేషన్, కొత్త రేషన్ కార్డులు, సన్న బియ్యంలో ఇందిరమ్మ ఇల్లులు ఇవన్నీ చూసి కూడా ప్రజలందరూ కూడా సంతోషిస్తారు. అప్పుల రాష్ట్రం చేసిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం ఇంత ఖజానా ఖాళీ చేసినప్పటికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రుణాలన్నీ కూడా సరిదిద్దుకొని ఈ రాష్ట్రానికి ముందు అడుగుల్లో తీసుకెళ్తుంది. ఈసారి మీరు చూస్తే ప్రశాంతంగా, ఎందుకంటే ప్రజాపాలన ఉంది, ఎక్కడ కూడా పోలీస్ ఒత్తిడి ఉండి టీఆర్ఎస్ టైంలో ఎట్లయితే చాలామందిని విత్డ్రా చేయించడం, పోలీసుని వాడుకొని గుండారాజు చేసి అభ్యర్థులను లేకుండా యునానిమస్ చేసిన సంగతి చాలా మందికి తెలుసు. కానీ ఈసారి ప్రజాపాలన డెమోక్రటిక్ వే, ఎవరు నిలబడాలనుకుంటే నిలబడచ్చు, ఎవ్వరి పైన కూడా ఒత్తిడి లేకుండా ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఈ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ అధిక మెజారిటీతో 85% వరకు మున్సిపాలిటీస్ స్వీప్ చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో వచ్చింది. మున్సిపల్ ఎన్నికల పోలింగ్లో భాగంగా మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. గాంధీనగర్ కేంద్రంలోని పోలింగ్ స్టేషన్ వద్ద కలెక్టర్ దంపతుల సామాన్య ఓటర్ల వరుసలో నిలబడి ఓటు వేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత శక్తివంతమైందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ప్రతి ఓటరు పోలింగ్ కేంద్రానికి చేరుకొని నిర్భయంగా ఓటు వేయాలని ఆయన సూచించారు. మెదక్ జిల్లా ప్రజలకందరికీ, ఎస్పెషల్లీ 4 మున్సిపాలిటీలైన మెదక్, రామాయంపేట్, తూప్రా, నర్సాపూర్ మున్సిపాలిటీ ఓటర్లందరికీ కూడా విజ్ఞప్తి. సో ఆ పోలింగ్ స్టేషన్స్లలో అన్ని ఏర్పాట్లు కూడా మనం సజావుగా చేయడం జరిగింది. అన్ని పోలింగ్ స్టేషన్స్లలో కూడా మెదక్లో ఉన్న 4 మున్సిపాలిటీ పరిధిలలో మొత్తం పోలింగ్ స్టార్ట్ అయ్యింది. సో మీరు అందరు కూడా నిర్భయంగా, ఏ విధమైన ప్రలోభాలకు లోను కాకుండా ప్రతి ఒక్కరూ పెద్ద ఎత్తున వచ్చి పోలింగ్లో పాల్గొని మీ యొక్క విలువైన ఓటు హక్కును వినియోగించుకోవాలనేసి కూడా అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రాజ్యాంగం మనకి దేశ రాష్ట్రపతి అయినా ఒక సామాన్య పౌరుడైనా అందరికి కూడా ఓటు హక్కు విలువ అనేది సమానంగా ప్రసాదించింది. కాబట్టి ఆ రాజ్యాంగ విలువలను కాపాడుకుంటూ
ప్రజాస్వామ్య విలువలను కాపాడుకుంటూ మరి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు హాలిడే అని ఇంట్లో కూర్చోకుండా మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ఓటర్లు అందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి 100% ప్రతి ఒక్కరు కూడా ఓటు వేయాలనేసి కూడా మెదక్ జిల్లా ప్రజలని అదేవిధంగా రాష్ట్ర ప్రజలను అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తాను. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీశైలం వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం టీజీఆర్టీసీ 450 బస్సులు ఏర్పాటు చేశామని పికెట్ డిపో మేనేజర్ ఎల్ రవీందర్ పేర్కొన్నారు. శ్రీశైలం వెళ్లే బస్సులను పరిశీలించి విలేకరులతో పలు విషయాలు వెల్లడించారు. ఇంతకుముందు సమ్మక్క సారక్క జాతరకు బస్సులను నడిపి ఆదాయం పెంచుకోవడంతో పాటు ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా బస్సులు ఏర్పాటు చేశామన్నారు. శివరాత్రి సందర్భంగా శ్రీశైలం వెళ్లే ప్రయాణికులకు భక్తులకు సౌకర్యాలను మెరుగుపరిచే కార్యక్రమంలో భాగంగా 450 బస్సులు ఏర్పాటు చేశామని, గడిచిన ఏడాదితో 20,000 మంది భక్తులు ప్రయాణం చేయగా ఈ సంవత్సరం అంతకన్నా ఎక్కువగా ఉంటారని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. శివరాత్రి సందర్భంగా ఈ నెల 13వ తారీఖు నుంచి శ్రీశైలంకు బస్సులను ఏర్పాటు చేశామని వెల్లడించారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామని, ఆన్లైన్ ద్వారా ఆఫ్లైన్ ద్వారా టికెట్లను పొందవచ్చని తెలిపారు. సో లాస్ట్ మంత్ జనవరి 26, 27, 28, 29 డేస్లో సమ్మక్క సారలమ్మ జాతర జరిగింది. ఆసియా ఖండంలో అతిపెద్ద గిరిజన జాతర అయిన సమ్మక్క సారలమ్మ జాతరకు కూడా హైదరాబాద్ పరిసర ప్రాంతాల నుంచి చాలామంది జాతరకు వెళ్ళారు. ఆల్మోస్ట్ హైదరాబాద్ నుంచి ఈసారి 650 ట్రిప్లు జాతరకు ఆపరేట్ చేశాము. పోయేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ ప్రయాణికులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అమ్మవారి జాతర యొక్క ఆశీస్సులతోటి చాలా విజయవంతంగా మేడనం జాతర జరుపుకున్నాము. లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ కూడా ఆదాయపరంగా కూడా ఆర్టీసీకి మంచి ఆదాయం వచ్చింది. సో ఆర్టీసీని ఆదరించినందుకు మీ అందరికీ పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు అనుకుంటున్నాను. అలాగే ఫిబ్రవరి మంత్లో మనకందరికీ తెలుసు మహాశివరాత్రి వస్తుంది. ఫిబ్రవరి 15 నాడు శివరాత్రి జరుపుకుంటున్నాము. సో హైదరాబాద్ నుంచి కానీ హైదరాబాద్ పరిసర ప్రాంతాల నుంచి కానీ చాలామంది శివరాత్రికి శివుని ఆలయాలకి చాలామంది పెద్ద ఎత్తున పోతుంటారు. అలాగే ఇక్కడి నుంచి శ్రీశైలంలో శ్రీ మల్లికార్జున స్వామి అలాగే బ్రహ్మరాంబాదేవి ఆలయానికి చాలామంది పెద్ద ఎత్తున భక్తులు శివమాలతో కానీ లేకపోతే నార్మల్గా కానీ పోయి దర్శనం చేస్తూ ఉంటారు. కాబట్టి ఈసారి కూడా శివరాత్రి జాతరని చాలా విజయవంతం చేయడానికి ఆర్టీసీ యొక్క టీం మొత్తం సమాయత్తం అయి ఉన్నారు. లాస్ట్ ఇయర్ శివరాత్రికి 300 బస్సులు ఆపరేట్ చేస్తే ఈసారి 450 బస్సులు ఆపరేట్ చేయడానికి మేము అంతా ప్లాన్ చేసుకొని ఉన్నాము. సో ఈసారి 150 బస్సులు ఎక్కువ ప్లాన్ చేసుకోవడానికి కారణం ఏంటంటే లాస్ట్ ఇయర్ మహాకుంభమేళ ఉండేది ఉత్తరంలో గంగా నది వారణాసిలో. సో ఆ యొక్క ఎఫెక్ట్ వల్ల చాలామంది పోలేదు. కానీ ఈసారి మహాకుంభమేళ లేదు కాబట్టి చాలామంది ప్రయాణికులు శ్రీశైలం యొక్క దైవాన్ని దర్శనం చేసుకోవడానికి పోతారు అని ఆశిస్తున్నాము. కాబట్టి ఈసారి లాస్ట్ ఇయర్ కంటే ఒక 150 బస్సులు ఎక్కువ ప్లాన్ చేసుకున్నాము. సో ఈసారి కూడా భక్తులకి ఎటువంటి అసౌకర్యం కల్పించకుండా వాళ్ళని చాలా సౌకర్యంగా మల్లికార్జున స్వామి దేవాలయాన్ని దర్శనం చేసి మళ్ళీ వాళ్ళ ప్లేసెస్కి చేర్చడానికి ఆర్టీసీ సమాయత్తమై ఉంది. జేబీఎస్లో ఒక కౌంటర్ ఓపెన్ చేసినాము, ఎన్జీబీఎస్లో ఒక కౌంటర్ ఓపెన్ చేసినాము, అలాగే ఐఎస్ఎల్లో కూడా ఒక కౌంటర్ ఓపెన్ చేసినాము. శ్రీశైలం కూడా మా క్యాంపు ప్లస్ మా టీము అందరూ కూడా అక్కడ అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. సో ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆర్టీసీలో ప్రయాణం చేసి మీ యొక్క దైవ దర్శనాన్ని చాలా అద్భుతంగా చేసుకుంటారని మీ అందరికీ మనసారా కోరుకుంటున్నాను. టీ20 ప్రపంచ కప్ 2027 సందడి గ్రాండ్గా మొదలైంది. అయితే గాయాలతో చాలా జట్లు ఇబ్బంది పడుతున్నాయి. ఆస్ట్రేలియా జట్టు ఎక్కువగా ఇబ్బంది పడింది. మరోవైపు టీమిండియా కూడా ఈ గాయాలపై ఎఫెక్ట్ను ఎదుర్కొంటోంది. ఇప్పటికే వాషింగ్టన్ సుందర్, తిలక్ వర్మ ఇబ్బంది పడ్డారు. బూమ్రా కూడా అనారోగ్యంతో ఇబ్బంది పడ్డాడు. తాజాగా ఈ లిస్టులో టీమిండియా డేంజరస్ ఓపెనర్ అభిషేక్ శర్మ కూడా చేరినట్లు తెలుస్తోంది. అందుకు గల కారణం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే అభిషేక్ శర్మ అనారోగ్యం టీమిండియాకు ఇబ్బందిగానే ఉండొచ్చు. అమెరికా జట్టు బ్యాటింగ్ చేసే సమయంలో ఈ యంగ్ డైనమైట్ మైదానంలోకి దిగలేదు. అభిషేక్ స్థానంలో శాంసన్ ఫీల్డింగ్ చేస్తూ కనిపించాడు. అంతకుముందు అభిషేక్ తొలి బంతికే డకౌట్ అయ్యాడు.
అయితే టీమిండియా తదుపరి మ్యాచ్ ఢిల్లీలో నమీబియాతో జరగనుంది. ఈ మ్యాచ్కు ముందు టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తన నివాసంలో జట్టుకు విందు ఏర్పాటు చేశాడు. ఈ విందు కోసం ఆటగాళ్లు అంతా వచ్చారు. కానీ అభిషేక్ శర్మ మాత్రం అందరికంటే ముందుగానే తిరుగు ప్రయాణమయ్యాడు. అయితే అభిషేక్ శర్మకు అస్వస్థతకు గురైనట్లు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అలాగే ఢిల్లీలోని ఓ ఆసుపత్రిలో చికిత్స కూడా అందిస్తున్నట్టు వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో నమీబియాతో జరిగే తదుపరి మ్యాచ్కు అభిషేక్ శర్మ అందుబాటులో ఉంటాడా లేదా అనే దానిపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 4 Sides TV.